హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం ఆల్ఫా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుస్తుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళ డాడీ పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారు గైస్. అయితే హీరోకి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చూడాలని అయితే వాళ్ళ డాడీ అయితే అనుకుంటారు గైస్. బట్ హీరోకి ఇష్టం ఉండదు. అయితే హీరోకి బిజినెస్ పెట్టాలని అయితే ఉంటుంది గైస్. పోలీస్ ఆఫీసర్గా జాబ్ చేయాలంటే హీరోకి అయితే ఉండదు. హీరోకి ఒక బిజినెస్ పెట్టాలని, స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలని అనుకుంటారు గైస్. వాళ్ళ డాడీకి హీరోని పోలీస్ ఆఫీసర్గా చూడాలని అనుకుంటాడు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఇంకోవైపు నగరంలో సుపారీ తీసుకొని మనుషుల్ని చంపే ఒక గ్యాంగ్ అయితే తిరుగుతుంటుంది. ఇంకోవైపు విలను డ్రగ్స్ డీలింగ్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు ముగ్గురిని అప్రోచ్ అయితే అవుతాడు. ఆ డ్రగ్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళడానికి వీళ్ళతో డీలింగ్ అయితే కుదుర్చుకుంటాడు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఆ డీలింగ్ని. అయితే ఇంకోవైపు హీరో వాళ్ళ డాడీ ఎవరైతే నగరంలో సుపారీ తీసుకొని మనుషుల్ని చెప్తున్నారో వాళ్ళని ఎలాగని పట్టుకోవాలని అయితే హీరో వాళ్ళ డాడీ అనుకుంటారు గైస్. ఇంకోటి ఆ డ్రగ్స్ డీలింగ్ని కూడా ఆపాలని అయితే హీరో వాళ్ళ డాడీ అనుకుంటారు గైస్. అయితే హీరో వాళ్ళ డాడీ మీద ఎవరో సడన్గా అటాక్ అయితే చేస్తారు గైస్. హీరో వాళ్ళ డాడీ కోమాలో అయితే ఉంటారు. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే హీరో వాళ్ళ డాడీ మీద ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళని హీరో పట్టుకుందామైతే అనుకుంటారు. వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు, దేనివల్ల వాళ్ళ డాడీ మీద అటాక్ చేస్తారు, వాళ్ళు ఎవరో హీరో తెలుసుకోవాలని అనుకుంటారు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ డీలర్ని కూడా హీరో పట్టుకోవాలంటే అనుకుంటాడు. ఆ డ్రగ్స్ డీలర్ని అంతం చేయాలంటే అనుకుంటాడు గైస్. దాని తర్వాత ఏం జరిగింది, మరి హీరో అనుకున్నట్టు వాళ్ళ డాడీ మీద అటాక్ చేసిన వాళ్ళని పట్టుకున్నాడా, మరి దేనివల్ల వాళ్ళ డాడీ మీద అటాక్ చేశారు, మరి ఆ డ్రగ్స్ డీలర్ని అంతం చేశాడా హీరో, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ చాలా బాగా అనిపించింది. హీరో ఇంకా వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, హీరో లవ్ ట్రాక్ కానివ్వండి, హీరో మధ్య వచ్చే లవ్ ట్రాక్ కానివ్వండి, చాలా బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ సూపర్గా అనిపిస్తుంది. ఇంకోవైపు ఆ నగరంలో తిరిగి ఆ గ్యాంగ్ కానివ్వండి, అంటే చంపడం కానివ్వండి, స్టోరీ కొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, ఫాదర్ ఇంకా సన్ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అలా కూల్గా వెళ్ళిపోతుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ ఫీల్ చేయకుండా అలా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, హీరో వాళ్ళ డాడీ మీద ఎప్పుడైతే అటాక్ జరుగుతుందో, ఎప్పుడైతే హీరో వాళ్ళ డాడీ కోమలకి అయితే వెళ్తారో, మరి హీరో ఎప్పుడైతే ఆ మిషన్ మీదకి అయితే వెళ్తాడో, అంటే వాళ్ళ డాడీ మీద ఎవరు అటాక్ చేశారు ఏంటని తెలుసుకోవాలని అనుకుంటాడో, ఆ డ్రగ్ డీలర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని అనుకుంటాడో, అక్కడి నుంచి మూవీ ఇంకాస్త ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళాలి. బట్ చాలా బోర్ ఫీల్ చేస్తుంది మూవీ. అలా అంటే చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది, సప్పగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎక్కడ మనకి ఎంగేజ్ థ్రిల్ అనేది చేయదు, ఎక్కడ ఇంప్రెస్ అనేది కాదు మూవీ, కనెక్ట్ కూడా అవ్వలేం. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే పెట్టారు కదా, ఆ ట్విస్ట్ ఓకేష్గా అనిపిస్తుంది. అంటే ఆ టెస్ట్ ఏదైతే వాళ్ళు రాసుకున్నారో డీసెంట్ అనిపిస్తుంది, ఓకేష్గా అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ టెస్ట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఓకే డీసెంట్గా అనిపించింది, ఓకేష్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏదైతే ఉందో నార్మల్గా ఎండ్ అయిపోతుంది గైస్. ఇలా అరే ఎండ్ అయిపోయింది ఆ మూవీ అన్నట్టయితే అనిపిస్తుంది గైస్. ఓవరాల్ చూసుకుంటే ఒక డీసెంట్ వాచ్ అయితే అనిపిస్తుంది గైస్. స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు, మన రెగ్యులర్ కమర్షియల్ మూవీయే, కొత్త స్టోరీ అని చూడడానికి ఉండదు. క్లైమాక్స్ వచ్చే టెస్ట్ ఏదైతే ఉందో అది ఓకేష్గా అనిపిస్తుంది, డీసెంట్గా అనిపిస్తుంది. ఎండింగ్ ఓకే నార్మల్ ఎండ్ అయితే అయిపోతుంది కదా, అలా అయిపోయిందా అనేది ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ వెళ్ళి చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా అలాగే డీల్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో అనవసరమైన సీన్స్ పెట్టి కామెడీ ట్రాక్ కూడా పెట్టారు, అది అనవసరం అనిపించింది. ఆ కామెడీ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు. హీరో సూపర్గా చేశాడు. హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగా అనిపించింది, సూపర్గా చేశారు. హీరో మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే ఒక బ్రేకప్ సీన్ అయితే ఉంటుంది, అది సూపర్గా డిజైన్, ఆ పోర్షన్ చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఇంకాస్త బాగా డీల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఫాదర్ ఇంకా సన్ మధ్య వచ్చే ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేశారు గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా అనిపించాయి. ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా అనిపించాయి. ఫైట్ సీక్వెన్స్ ఏవైతే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఉంటాయో చాలా బాగా అనిపిస్తాయి. చాలా బాగా కంపోజ్ చేశారు. ఫైట్ సీక్వెన్స్ మాత్రం సాంగ్స్ ఓకేష్గా అనిపించాయి గైస్. ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ వాచ్ అయితే అనిపిస్తుంది గైస్. మరి అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. కొత్తగా స్టోరీ చూడడానికి ఏముండదు, రెగ్యులర్ కమర్షియల్ మూవీయే, కొత్తగా స్టోరీ చూడడానికి ఏముండదు గైస్. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి. మరి అంత బ్యాడ్ ఏం లేదు మూవీ, ఓకేష్ అయితే అనిపిస్తుంది గైస్. వన్ టైం వాచబుల్ అయితే అనిపిస్తుంది, డీసెంట్ వాచ్ అయితే అనిపిస్తుంది గైస్. మూవీ వాచ్ చేయండి. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, ఆల్ఫా మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే ఓకేష్ అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ వెళ్ళి చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగా అలా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. ఓకే, ఆల్ఫా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.